హాయ్ అండి. హలో మేడం. మీ పేరు? అదే సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు. మీరు రెగ్యులర్ గా ఇక్కడే తింటుంటారా టిఫిన్? చేస్తాను. ఏది బాగా ఇష్టం మీకు ఇక్కడ? ఇక్కడ అన్ని బాగానే ఉంటాయండి. హ్మ్. నేను ఎక్కువ ఇడ్లీ తింటాను. హ్మ్. రాగి ఇడ్లీ తింటాను. రాగి ఇడ్లీ కూడా ఉంది ఇక్కడ. ఆ, రాగి దోశ. ఓకే. సో బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు హెల్దీ అట్మాస్ఫియర్ కూడా ఉంటది అనుకుంటా ఇక్కడ. రాగి ఇడ్లీ ఉంటుంది. హ్మ్. ఎప్పుడు నాకు ఇష్టం వచ్చేసి రెస్పెక్ట్ ఆనియన్ రెస్పెక్ట్. ఓకే. చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు కదా, అంటే నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటది ఫుడ్ అండ్ అమౌంట్ కి తగ్గట్టు ఉంటుంది అని చెప్పేసి. ఎంతవరకు ఉండొచ్చు అంటే లైక్ అమౌంట్ మీకు తెలుసా? మీరు రోజు ఎంత తింటుంటారు? జనరల్ గా మనం ఇక్కడ చూసుకుంటే బడ్జెట్ లోనే ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఎంత ఒక పర్సన్ దగ్గర ఎంత ఉంటే హ్యాపీగా వచ్చి తినేసి వెళ్ళొచ్చు? ఇప్పుడు వీళ్ళు కాంబో మనకి కాంబో ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. ఆ కాంబోలో వచ్చేసి మనకి 3 ఐటమ్స్ వస్తాయి. ఓకే. 3 ఐటమ్స్ అంటే ఆ 3 ఐటమ్స్ మనం ఓన్లీ 70 రూపీస్. 70 రూపీస్ అంటే మనకి ఎవరైనా జనరల్ గా 70 రూపీస్ అంటే వాళ్ళు ఫుల్ అయిపోతున్నారు. దానికంటే ఎక్కువ కూడా తెలియదు. నేను అదే తీసుకున్నాను సార్, అవ్వట్లేదు. మరి మీల్స్ సపరేట్ కదా మేడం అది. అవును. ఓకే. సో ఇది 70 రూపీస్ కాంబో. ఓకే. కాంబో వచ్చేసి 70 రూపీస్ 3 ఐటమ్స్ వస్తాయి. ఓకే. అండ్ ఇక్కడ మీల్స్ కూడా కాంబోస్ ఉంటాయని విన్నాను కదా, సో దానికి ఇది మీల్స్ వచ్చేసి సపరేట్ మేడం. ఇది టిఫిన్స్ ఓన్లీ. మీల్స్ వచ్చేసి సపరేట్. దానికంటే సపరేట్ సెట్టింగ్ అది ఉందా? సపరేట్ లంచెస్ కూడా సపరేట్ ఉంటుంది. అది కాకపోతే మొత్తం రెండు కలిసి ఉంటుంది కదా, మీల్స్ సపరేట్ ఉంటుంది. మీరు అంటే లైక్ దీని రెస్టారెంట్ గురించి చాలా డీటెయిలింగ్ గా చెప్తున్నారు. నాకు తెలిసి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అయితే ఇంత డీటెయిలింగ్ గా ఇవ్వలేరు. సార్ మీరు రెగ్యులర్ కస్టమరా? ఎలా తెలుసు మీకు? రెస్టారెంట్ మెయింటైన్ చేస్తారు. ఓకే డన్. సో మరి ఆయన కాకుండా ఇంకెవరికి తెలుస్తుంది? ఓకే, సూపర్ సార్. అండ్ సార్ అంటే లైక్ ఇప్పుడు అన్నపూర్ణ మెస్ అనేది ఉంది కదా, అంటే ఈ పేరు ఎలా పెట్టాలనిపించింది? యాక్చువల్గా ఇది వచ్చేసి అలపతి శ్రీనివాస్ గారు. ఓకే. వాళ్ళ మదరు పేరు అన్నపతి. వాళ్ళ మదర్ పేరు పెట్టారు. జనరల్గా ఏంటంటే మనకి ట్రెడిషనల్ గా తెలుగు అన్నపూర్ణ అంటే మనకి భోజనం కాబట్టి ఆ పేరు చేసి ఆ పేరు పెట్టారు. ఓకే డన్. సో బావగారి హోటల్ ని బరువు బాధ్యతలు చూస్తున్నారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి? ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ 30 years నుంచి ఉన్నాం ఫీల్డ్ లో. ఈ మెస్ స్టార్ట్ చేసి మనకి 18 years మెస్. ఈ రీసెంట్ గా మనం ఒక 8 months టిఫిన్ స్టార్ట్ చేసాం. ఓకే డన్. మనకి అన్నపూర్ణ మెస్ వచ్చి మనకి 18 years నుంచి ఉంది. బట్ చాలా వరకు ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. నీట్నెస్ కావచ్చు, ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ కావచ్చు, క్వాంటిటీ మెయింటెనెన్స్ గురించి చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జనరల్ ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీ ఉన్నాం. జనరల్ ఈ ప్రాబ్లమ్స్ అంటే జనరల్ వస్తూనే ఉంటాయి. కానీ మాకు ఫస్ట్ మా ఎయిమ్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసే ఉంటుంది బడ్జెట్ చేస్తాం మా ప్రైస్ కానీ ఏదైనా కానీ. అంటే ఇప్పుడు మీరు టిఫిన్స్ అంటే టిఫిన్స్ లోనే మా రేట్స్ తక్కువ ఉంటాయి. ఈ మా ఇక్కడ చూసారు మీరు మామూలుగా అయితే ఇంత ఎస్టాబ్లిష్మెంట్ టిఫిన్ సెంటర్స్ ఉండదు. రేట్లు వచ్చేసి ఇప్పుడు బయట ఒక బండి మీద ఉన్నా మీకు పూరి వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు, ఇడ్లీ 50 రూపాయలు తీసుకుంటారు. మేము అందుకన్నా కూడా తక్కువ ప్లేస్ లో పెట్టాం. మాకు ఫస్ట్ ఏంటంటే అవరు మోటో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇందాక మాట్లాడుతున్నట్టు క్వాంటిటీ అంటే లైక్ మీరు ఇచ్చే క్వాంటిటీ ఎలా ఉంది అని అంటే లైక్ ఒక పర్సన్ కడుపు నిండిపోతుంది. సో ఇదేమైనా మార్కెటింగ్ ట్రిక్స్ అనుకోవచ్చా? మార్కెటింగ్ ట్రిక్స్ ఏమన్నా మేడం, నేను చెప్పాను కదా కొన్ని బల్క్ క్వాంటిటీలో మనకి ప్రైస్ అనేది తక్కువ వస్తుంది. మేము పర్చేజింగ్ కూడా బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ చేస్తాం. మేము ప్రతి ఐటమ్ కూడా బేగంలో మేము సొంతగా పర్చేజ్ చేస్తాం. ఓకే. ఏ ఐటమ్ కూడా డైరెక్ట్ తెచ్చుకోవడం మేము కంపల్సరీ వీక్లీ కానీ 50 days కానీ వెళ్ళేసి మేము పర్చేజ్ చేస్తాం. మార్కెట్ కూడా మేము వెజిటబుల్స్ కూడా మేమే పర్చేజ్ చేసి తీసుకుంటాం. అక్కడ ఏంటంటే మేము వెళ్తున్నాం డైరెక్ట్ పర్సనల్ గా వెళ్తాం కాబట్టి పర్చేజింగ్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల మేము ఈ ప్రైస్ లో ఇవ్వగలుగుతాం. ఓకే. అండ్ చాలా వరకు చూసుకుంటే లైక్ మీకు
ద మోస్ట్ బిజియెస్ట్ అవర్స్ అంటే ఏది చెప్తారు? లైక్ అర్లీ మార్నింగ్ టిఫిన్సా, లేకపోతే లంచ్ సెక్షనా, లేకపోతే డిన్నరా, ఏ టైం? జనరల్ గా టిఫిన్ సెక్షన్ వచ్చేసి మనకి 9 to 10:30 బాగా బిజీ ఉంటుంది. 9 to 10:30. 9 to 10. ఓకే. ఈ తర్వాత మనకి లంచ్ వచ్చేసి 1:30 to 2:30, 3 బాగా బిజీ అవర్స్ ఉంటాయి. కంపల్సరీ మనకి వీకెండ్స్ సాటర్డే సండే బిజీ ఉంటుంది బాగా. సాటర్డే సండే ఫ్రైడే మ్యాక్సిమం ఫ్రైడే కూడా బిజీ ఉంటుంది. చాలా వరకు అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే నాన్ వెజ్ కన్నా వెజ్ ని బాగా ఇష్టపడుతున్నారు. నేను ఫర్ హెల్త్ కాన్షియస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇస్. బట్ మీ మెస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ప్రైజెస్ ఆర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అండ్ నాన్ వెజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. సో ఒకసారి మీల్స్ గురించి చెప్పండి. లైక్ నాన్ వెజ్ కాంబో ఒక పర్సన్ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే హీ కెన్ ఈట్ ప్రాపర్లీ అండ్ సఫిషియంట్ ఫుడ్ తీసుకోవచ్చు? మా దగ్గర అన్లిమిటెడ్ ఉంటుంది. ఫుడ్ వచ్చేసి 150 రూపీస్ లో వావ్. ఉంటుంది. ఈ బఫెట్ లో వచ్చేసి మనకి 19 ఐటమ్స్ ఉంటాయి. 19. వావ్. ఈ రోజు కనుక మనకి స్వీట్ పూర్ణ ఉంటుంది. సాటర్డే స్పెషల్ గా పూర్ణ ఇస్తాం. ఓకే. పూర్ణ ఉంటుంది. తర్వాత పులిహోర ఉంటుంది. ట్రెడిషనల్ మనకి ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది. ఓకే. పులిహోర తర్వాత రాగి సంగటి ఉంటుంది. ఓకే. రాగి సంగటి ఉంటుంది. తర్వాత రాగి సంగటిలోకి పల్లి చట్నీ పెడతాం. అది స్పెషల్ అంటే మనకి ఆ దగ్గర రాగి సంగటిలో పల్లి చట్నీ పెడతాం. తర్వాత మనకి వైట్ రైస్ ఉంటుంది. పప్పు ఏదో డైలీ ఆకుకూర ఉంటుంది. అట్లా వీక్ డేస్ లో మార్చుతూ ఉంటాం. టమాటా మ్యాంగో దోస రిపీట్ అవ్వకుండా వీక్ డేస్ కర్రీస్ కానీ దాల్స్ కానీ ఫ్రై కానీ ఏది రిపీట్ అవుతుంది. ఓకే. డైలీ మారుస్తుంటాం. తర్వాత 2 కర్రీస్ ఉంటాయి మన దగ్గర. 2 కర్రీస్ ఉంటాయి. ఒక ఫ్రై ఉంటుంది, సాంబార్ ఉంటుంది. తర్వాత మా దగ్గర ఇంకోటి మజ్జిగ చారు. మీకు దాదాపుగా మేము అనుకున్న మా మజ్జిగ చారు మీకు ఇక్కడ రెస్టారెంట్ లో వాళ్ళు మజ్జిగ చారు ఉంటుంది. పచ్చి పులుసు ఉంటుంది. తర్వాత ఉలవచారు, రసం ఉంటుంది. తర్వాత ఒక రోడ్ చట్నీ ఉంటుంది. ఒక 3 వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఉంటాయి. ఏం కావాలి సార్ ఈ జీవితానికి? నాన్ వెజ్ కూడా మనకి 200 లో నాన్ వెజ్ కూడా తినవచ్చు. నాన్ వెజ్ ప్లస్ నాన్ వెజ్ 2 కలిపి 200 లో బడ్జెట్ లో తినవచ్చు. ఓకే. సో వెజ్ అయితే 150 రూపీస్ అండ్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ నాన్ వెజ్. అది కూడా అన్లిమిటెడ్? నాన్ వెజ్ లిమిటెడ్. నాన్ వెజ్ లిమిటెడ్. ఓకే. నాన్ వెజ్ లో ఏ ఐటమ్స్ ఉంటాయి? నాన్ వెజ్ లో మనకి చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది. ఓకే. 4 items. Anything is 50 rupees? No. Only chicken 50 rupees ఉంటుంది. మిగతా ఐటమ్స్ డిఫరెన్స్ ప్రైసెస్ ఆర్ డిఫరెన్స్ ఉంటాయి. నాన్ వెజ్ కోసం అయితే ఒక్కొక్కటి ప్రైస్ ఉంటాయి. ఓకే. అండ్ టిఫిన్ సెక్షన్స్ వరకు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఇక్కడే జరుగుద్దా అండి? మాది ఫుడ్ ప్రిపరేషన్ అంతా మాకు సెంట్రల్ కిచెన్ ఉంది. ఇక్కడే దగ్గరలో సెంట్రల్ కిచెన్ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి దాదాపు అలాగట్టు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ వైట్ రైస్ ఇక్కడ రెడీ అవుతుంది. మిగతావన్నీ అక్కడ నుంచి రెడీ ఇక్కడికి వస్తాయి. ఓకే. జనరలీ అంటే లైక్ మీరు ఒక మీల్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 members కి మీరు ఫుడ్ తయారు చేయాలి అనుకోండి, లైక్ ఎంత టైం పడుతుంది? ఎప్పటి నుంచి మొదలు పెడతారు? అంటే మా దగ్గర ఇప్పుడు 100 meals ఇలా ఉన్నాను. ఇప్పుడు రెగ్యులర్ గా మా దగ్గర ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మాకేంటంటే కనీసం మినిమం వచ్చేసి కంపెనీస్ 1500 members పంపిస్తారు. స్టిల్ ఇప్పటికి కూడా పంపిస్తున్నారా? డైలీ మనకి 1500 meals కంపెనీస్ పంపిస్తారు. ఓకే. తర్వాత మా కర్రీ పాయింట్స్ లో ఉన్నాయి. కర్రీ పాయింట్స్ ప్రిపరేషన్ ఈ మెస్ ప్రిపరేషన్ దాంతో మినిమం ఒక 4-5 ప్రోగ్రామ్స్ క్యాటరింగ్ డైలీ. అంటే రెగ్యులర్ గా అన్నపూర్ణ మెస్ లో ఎన్ని మీల్స్ ప్రిపేర్ అవుతాయి? ఎంత మంది కోసం మీల్స్ ప్రిపేర్ అవుతాయి? అన్నపూర్ణ మెస్ అంటే మనకి మినిమం వచ్చేసి 500. అంటే ఇప్పుడైనా ఏదైనా బిజినెస్ స్టార్టింగ్ చేస్తే అంటే మీరు 30 years నుంచి ఉన్నాను అన్నారు కదా, కోవిడ్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? కోవిడ్ టైంలో బిజినెస్ లేదు. మామూలుగా స్టాండర్డ్ ఎప్పుడు నుంచి ఉన్నాం కాబట్టి మనం కట్టుకొని ఉండగలిగాము. సెంట్రల్ కిచెన్ లో ఉన్నారు. ఓకే డన్. సార్ కొంచెం అంటే కాంట్రవర్సీ అనుకోకండి, బట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్ గా ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి కదా ఫుడ్ గురించి. ఎప్పుడైనా అలాంటి కాంట్రవర్సీస్ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ
కొంచెం అంటే లైక్ ఆ భయం బెరుకు లాంటివి ఏమైనా వచ్చినాయా? అంటే ఇంకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు భయం అనేది ఏం లేదు. మేము జనరల్ ప్రికాషన్ తీసుకుంటాం. ఇటువంటి వచ్చినప్పుడు ఏంటంటే మేము చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ మేము చెక్ చేసుకుంటాం. మన దగ్గర ఏంటంటే ప్రాబ్లం ఉందా, మేము ఎవరన్నా మిషన్ చేస్తున్నారా అని మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. ఎవరో అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు చూస్తాం చాలా బాగా పేరున్న రెస్టారెంట్లు వాళ్ళలోనే ఇప్పుడే వాడుతున్నట్లు కానీ బాగా చూస్తున్నాం. అటువంటి వచ్చినప్పుడు మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. మా ఫ్రిడ్జ్లు ఏమైనా ఉన్నాయా, పాత ఏమైనా పెడుతున్నారా మాకు తెలియకుండా, మా కుక్కులు కానీ ఎవరన్నా తెలియకుండా అది మేము క్రాస్ చెక్ కంపల్సరీ చేసుకుంటాం. అది ఎవ్రీడే మేము కంపల్సరీ మొత్తం అన్ని చెక్ చేస్తాం. అంటే జనరల్ గా ఒక కిచెన్ చాలా మంది దగ్గర నుంచి వచ్చేది ఏంటి అని అంటే రెగ్యులర్ గా వర్క్ చేస్తూ ఉంటాం కదా, సో రెగ్యులర్ గా అది గలీజ్ అవుతా ఉంటుంది, ఎంతకని క్లీన్ చేస్తాము అని చెప్పి కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఒక మనిషి కంపల్సరీ ఉంటారు పర్టికులర్ కిచెన్ క్లీనింగ్ కోసం. మార్నింగ్ స్టార్టింగ్ క్లీన్ చేసుకుంటారు, తర్వాత కటింగ్ అయిపోయి మళ్ళీ క్లీన్ చేసుకుంటారు, మళ్ళీ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం 3 times క్లీన్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ 2 times కంపల్సరీ. ఓకే, ఫర్ చాపింగ్ ది వెజిటబుల్స్ ఆర్ ప్రిపేరింగ్ ది మసాలాస్ ఇవన్నీ కూడా లైక్ ఎలా మీరు ఏంటి యూజ్ చేస్తారు? యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెషిన్స్ ఆర్ లేకపోతే చాపింగ్ కోసం అంటే స్పెషల్ గా ఏమైనా చాపింగ్ కోసం కొన్ని మిషన్స్ యూజ్ చేస్తారు. మాక్సిమం ఎక్కువ అంటే మ్యాన్ పవర్ ఓకే. కొన్ని చేస్తాం. కొన్ని మిషన్స్ అయితే ఇప్పుడు చపాతీ పరోటా పిండి మిషన్ యూజ్ చేస్తాము. కొన్ని కటింగ్ ఉంటాయి, నైస్ కటింగ్ మిషన్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ సార్ మేబీ కొంచెం సిల్లీ అనిపించవచ్చు క్వశ్చన్, బట్ ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ ని కాంపిటీషన్ గా ఫీల్ అయ్యారా? మేడం ఏదంటే ఇది కాంపిటీషన్. అవును, ఎవరికి వాళ్ళే కాంపిటీషన్. ట్రూ. అది మేమేంటంటే మేమేం చేస్తున్నాం, మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా, మేము సాటిస్ఫైగా మేము ఫుడ్ ఇవ్వగలుగుతాం లేదా అని మేము ఈ ప్రతి రోజు కూడా మా బావగారు కంపల్సరీ కిచెన్ లో ప్రతి ఐటమ్ ని టేస్ట్ చేసి పంపిస్తారు. ప్రతి ఐటమ్ కూడా టేస్ట్ చేస్తే బయటకు రాదు. ఆ టేస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. మాకేంటంటే వాళ్ళ అమ్మగారు ఆయన టేస్ట్ చేసినట్టే బాగానే ఉంటుంది. ఒకవేళ తేడా ఉందనుకోండి ఆ ఐటమ్ తీసేస్తాం, తీసేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తాం. ఆ విధంగా మేము కేర్ తీసుకుంటాం. అందుకని మాకు ఎవరు పోటీ అంటే పోటీ కాంపిటీషన్ లేదు. మేము కంపల్సరీగా మంచి ఫుడ్ ఇస్తేనే కస్టమర్ వస్తారండి, రిపీట్ కస్టమర్, లేకపోతే రాదు. ఎప్పుడు ఏ రోజు ప్రతి రోజు మా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, సో సమ్మర్ వచ్చేసింది కదా, ఇస్ దేర్ ఎనీ స్పెషల్స్ ఫర్ మ్యాంగో లవర్స్? స్పెషల్ అంటే మేము మ్యాంగో జ్యూస్ ఇస్తాం. ఆల్ సీడ్స్ ఇస్తాం కదా, సీడ్స్ ఆఫ్ మ్యాంగో జ్యూస్. ఓకే, మ్యాంగో జ్యూస్, రా మ్యాంగో జ్యూస్. ఓకే. ఇప్పుడు తర్వాత మాకు సండేస్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఇస్తాం. లంచ్ లో ఐస్ క్రీమ్ ఇస్తాం. ఓకే, దానికి ఎక్స్ట్రా ఏమైనా పే చేయాలా? సేమ్ ప్రైస్ లో ఐస్ క్రీమ్. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఫుడ్, మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు.